హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంకో మంచి వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసానండి. ఇంకా ఈ వ్లాగ్‌లో అయితే అండి మంచి రెసిపీ అయితే ఒకటి చూపిస్తాను. ఇంకా మార్నింగ్ మొత్తం కూడా కార్డర్ మొత్తం కూడా క్లీన్ చేసుకున్న, ఇల్లు అవన్నీ కూడా ముందైతే అన్నీ క్లీన్ చేసేసుకున్నా. బట్టలు అవన్నీ కూడా వాషింగ్ మిషన్‌లో అయితే వేసేసుకున్నా అండి. బెడ్‌షీట్స్ అవన్నీ కూడా డీప్ క్లీనింగ్ అయితే చేసేసాననమాట. ఇంకా అవన్నీ కూడా వేసేసుకొని ఇంకా నేను కూడా ఇంకా స్నానం అయితే చేసుకొని వచ్చేసి ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి. ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఒక 4 డేస్ నుంచి అయితే ఎండ బాగుందనమాట అసల. ఆఫ్టర్నూన్ లంచ్ బాక్సెస్ చేయడానికైతే వెళ్తాను కదా స్కూల్ దగ్గరికి. అప్పుడు చాలా ఎండ అనిపిస్తుంది. ఇంకా ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఇన్ని రోజులు అయితే చక్కగా చల్లగా కూల్గా ఉన్నాం. ఇంకా ఎండాకాలం కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంక ఇలా అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నా అండి. ఈ ముగ్గు 5 చుక్కలు పెట్టుకొని ఒకటి వచ్చేంత వరకు పెట్టుకొని ఇంకా ముగ్గులా పెట్టేసుకొని దీనికైతే ఇలాగ వేసేసుకున్నా అనమాట. తామర పువ్వులాగా అయితే ఇంకా మన దగ్గర ఉన్న కలర్స్ అయితే వేసేసుకున్నాను. రెడ్ కలరు, ఎల్లో కలర్. ఇంకా తులసమ్మ దగ్గర ఇంట్లో పూజ అవన్నీ కూడా చేసేసుకున్నాను అనమాట. పూజ గది కూడా మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నానండి. ఈరోజు అయితే చాలా అంతా కూడా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇల్లంతా కూడా ఇంకా ధూపం అయితే వేసేసుకుంటున్నానండి. ఈసారి అయితే ధూపం స్టిక్స్ ఉంటే అవి అయితే పెట్టేస్తున్నాను అనమాట. మంచిగా స్మెల్ అయితే బాగుంటున్నాయి ఇవి. ఇంకా అందుకని చెప్పేసి స్టిక్సే వెలిగించేసుకున్నాను నా చిన్న కృష్ణయ్య దగ్గర అయితే. ఇంక ఇల్లంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇంకా అన్నీ కూడా వాషింగ్ మిషన్కి అయితే వేసేసానని చెప్పాను కదా. ఇంకా సోఫా కవర్స్ అన్నీ కూడా మార్చేస్తున్నాను అనమాట. ఇంకా సోఫా కవర్స్ అన్నీ కూడా వేరేవైతే వేసేసుకుంటున్నాను. ఇంక ఇది తర్వాత వేద్దాంలే అని నేను ఇంకా లోపల పని చూసుకుంటూ ఉంటే ఇంక ఇవి ఇక్కడే ఉండిపోతాయి అనమాట. ఇంక ఈ హాల్ మొత్తం అలానే ఉంటుంది అని చెప్పేసి ముందే అయితే ఎంట్రన్స్ కదా, ఇది కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని అయితే వేసేసుకుంటున్నాను అనమాట. సోఫా కవర్స్ అన్నీ వేసుకొని చిన్న డెకరేటివ్ లాగా నేను పెయింట్ చేసుకున్నానండి ఇదైతే. ఇంకా ఇక్కడైతే ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా వీటి మీద అయితే నేనేం పెట్టనండి. ఇంకా ఎప్పుడైనా మా పిల్లల బుక్స్ అవి ఇవి మొన్న చదువుకున్నప్పుడు పెట్టేస్తుంటారు. ఇంక ఇలా అయితే సెట్ చేసేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి చిన్న మిడిల్ లివింగ్ రూమ్ అని సెట్టింగ్ ఏరియా లాగా అనమాట. ఇంక ఇక్కడ అందరు కూర్చుంటుంటారు కదా అని చెప్పేసి అయితే ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇల్లంతా కూడా ధూపం అయితే వేసుకున్నా అండి. కర్పూరం అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇల్లు తుడిచినప్పుడు ఈ కర్పూరం వెలిగించుకుంటే మంచి స్మెల్ అయితే ఇల్లంతా పట్టుకుంటుంది అన్నమాట. బాగుంటుంది తుడిచేటప్పుడు. ఈ కర్పూరం దాంట్లో కర్పూరం ఈ హీటర్లో అయితే వేసేసుకుంటే కర్పూరం మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా కూడా. ఇంకా చెట్టుకైతే పువ్వులు అయితే చూపించాను కదండి. ఇంకా అవన్నీ కూడా కోసేసుకొని ఇంకా పూజలో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇందాక పూజ చేసేటప్పుడైతే చూడలేదండి, తర్వాత చూశాను. ఇంకా మధ్యాహ్నం వరకు ఉంచేసాను. ఇంకా మధ్యాహ్నం తర్వాత ఇంకెట్లయినా వాడిపోతాయి కదా, అదేదో పూజ దగ్గర దేవుడి దగ్గర అయినా పెట్టేద్దామని చెప్పేసి ఇంకా దేవుడికి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఎంట్రన్స్ అనమాట ఇలా ఉందనమాట. ఒక మంచి రెసిపీ అయితే మీకు చూపిస్తానని చెప్పాను కదండి. మిల్లెట్ దోశ అనమాట, రాగి దోశలు వేస్తున్నాను. ముందు రోజు నైట్గానే నానబెట్టేసుకున్నాను అనమాట. ఒక గ్లాస్ రాగులు అయితే తీసుకున్నానండి. ఇవి రాగులే అనమాట. రాగి పిండిలు అయితే అట్లా కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే రాగులే వేసుకుంటున్నాను. ఇంకా ఒక గ్లాస్ మినపప్పు, ఒక గ్లాస్ రాగులు, ఒక గ్లాస్ మినపప్పు, ఒక 2 గ్లాస్ వచ్చేసి బియ్యం అనమాట. ఇవి వచ్చేసి మేమైతే దంపుడు బియ్యం అయితే తింటామన్నమాట. వైట్ రైస్ అయితే తినము. అందుకని చెప్పేసి దంపుడు బియ్యమే వేసేసుకున్నాను. అవే బియ్యం అయితే ఇక దోశకు కూడా వేసేసుకున్నా. కొన్ని ఒక స్పూన్ మెంతులు ఇవి వేసేసుకొని మంచిగా అన్నీ అయితే కలిపేసుకుంటున్నానండి. మినపప్పు, రాగులు, బియ్యము, మెంతులు ఇవన్నీ కూడా వేసి మంచిగా కలిపేసుకొని ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకుంటాను. ఈ వాష్ చేసేసుకొని ఒక కనీసం 8 గంటలు నానాలన్నమాట. లేదు అంటే ఒక 6 గంటలు నానినా సరిపోతుంది. నేనైతే ఒక 6 అవర్స్ అయితే ఇట్లా సోక్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పక్కకు పెట్టేసుకొని ఈవినింగ్ అయితే ఇంకా రుబ్బి పెట్టేసుకుందామని చెప్పేసి ఇంకొక 2 టైమ్స్ అయితే కడిగేసుకుంటానండి. రాగులు వేసాం కదా, కొంచెం డస్ట్ అనేది వస్తుందన్నమాట. ఒక 2 టైమ్స్ మళ్ళీ మంచిగా వాష్ చేసేసుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది. ఇలా మొత్తం కూడా కడిగేసుకుంటున్నాను అనమాట. ఒక 2 టైమ్స్ కడిగేసుకొని ఇంకా గ్రైండర్కి అయితే వేసేసుకుంటున్నాను. మన దగ్గర దోశ పిండి ఉన్నా కానీ దాంట్లో కొంచెం రాగి పిండి, జొన్న పిండి అవి కలుపుకొని కూడా దోశలు అయితే వేసుకోవచ్చండి. ఇంకా దానికన్నా బెస్ట్ ఏంటంటే చక్కగా ఈ రాగులు ఉంటే ఈ రాగులే మన బియ్యంతో పాటు మినపప్పుతో పాటు నానపెట్టేసుకుంటే మంచిగా దీంట్లో కలిసి మంచిగా వస్తుంది అనమాట. దీంట్లోనే ఉంటుంది కాబట్టి రాగులు, మినపప్పు, బియ్యము
దోశ కూడా మంచిగా వస్తుంది అనమాట. కలిపిన దానికన్నా ఇలా గ్రైండ్ చేసుకున్న దోశలు బాగా వస్తుందని. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా మొత్తం అదే పులిసిపోతుంది అంటారు కదా, అలా అయిపోతుంది అనమాట. దీన్ని మొత్తం కూడా కలిపేసేసుకొని ఇంకా దోశలు అయితే వేసుకుంటున్నానండి. నార్మల్ దోశలు లాగానే ఉంటాయి కానీ చాలా హెల్దీ అనమాట. పిల్లలకైతే ఇలా పెడితే చాలా హెల్దీ దోశలు అయితే ఇవైతే. ఎందుకంటే రాగులు మనం పిల్లలు డైరెక్ట్గా తినరు కదా, రాగి జావా అలా ఏమైనా చేసిస్తుంటాము. ఇంకా మనం తినే వాటిలో ఇలా యాడ్ చేసుకొని తినడం కూడా చాలా మంచిదండి. ఇంకా ఆయిల్ కూడా ఒక 2-3 చుక్కలు అయితే వేసుకున్నాను అనమాట. నెయ్యి వేసుకుంటే ఇంకా మంచిది. నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకైతే దోశలు చూడండి ఎంత పల్చగా ఎంత బాగా వచ్చినాయో. ఇంక ఇలా దోశలు అయితే వేసేసుకొని దీని కాంబినేషన్ అయితే పల్లి చట్నీ అయితే చేశానండి. ఎంతో టేస్టీగా ఉన్నాయి అనమాట రాగి దోశలు. ఇంకా ఈ దోశలు అయితే మీరు కూడా తప్పకుండా ట్రై అయితే చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.